బ్రిటిష్ వారి కంటే సీఎం జగన్ రెడ్డి దారుణంగా తయారయ్యారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చాక ఎలాగైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని గత ఎన్నికల్లో అమ్మ చెల్లిని జనంలోకి పంపి నోటికొచ్చిన అబద్ధాలను చెప్పారన్నారు. మోసపు హామీలతో ఒక్క ఛాన్స్ అని ప్రజలను నమ్మించి ముఖ్యమంత్రి అయ్యాక వారి తలల మీద కూర్చున్నారని మండిపడ్డారు. తన అధికారం సంపదలో వాటా అడుగుతున్నారని, ఆఖరికి సొంత చెల్లి తల్లిని కూడా తరిమేశారన్నారు. తండ్రి తర్వాత తండ్రి అయిన బాబాయ్ను చంపడానికి కూడా వెనకాడలేదన్నారు. భారతదేశంలో తానే గొప్ప ధనవంతుడిని కావాలన్న తన కోరికను నెరవేర్చుకోవడానికి రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. ఇక జగన్ రెడ్డి విచ్చలవిడి, దోపిడీ, అధికారం తలకెక్కిన అహంకారంతో వైసీపీ నేతలు పక్కచూపులు చూస్తున్నారన్నారు. వైసీపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకక కుటుంబానికి 2-3 టికెట్లు ఇచ్చుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయడానికి ఎవరు దొరక్క జగన్ రెడ్డి తన పార్టీని మూసేసి రాష్ట్రం విడిచి పారిపోవడం ఖాయమని కన్న లక్ష్మీనారాయణ జోస్యం చెప్పారు. నీకు నీ తల్లి మిగిలిన, చెల్లి మిగిలిన, ఆఖరికి నీ శాసనసభ్యులు కూడా ఎవరు మిగిలిన పరిస్థితి కనపడతలేదు. లాస్ట్కి నీ పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధపడి ముందుకు వచ్చేటువంటి వాళ్ళు లేకుండా బతిమిలాడుకొని ఒక కుటుంబంలోనే 2-3 సీట్లు ఇచ్చేటువంటి దుస్థితికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో దిగజారింది అని అంటే దానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే. తాను ఏ యథారాజా తథా ప్రజ, తాను ఏ రకంగా అయితే వచ్చినప్పటి నుంచి దోపిడీ మొదలుపెట్టారో తతిమా క్యాడర్ మొత్తం కూడా నేను 3 సంవత్సరాల క్రితం ఒకసారి చెప్పా. బెంగళూరులో ఒక జర్నలిస్టు ఒకతన్ని ఇంటర్వ్యూ చేసి రికార్డ్ చేసి నాకు వినిపించాడు, వైసీపీ నాయకుడిని. ఏంటయ్యా దాని సారాంశం అంటే, ఆయన అనంతపూర్, చిత్తూరు జిల్లాలో కర్ణాటక లిక్కర్ డోర్ డెలివరీ ఇస్తుంటాడు. మరి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే మరి నీకు ఇబ్బంది కాదా అని అడిగితే ఆయన మాట్లాడిన భాష ఇప్పుడు నేను పత్రికాముఖంగా నేను మాట్లాడలేను, కానీ మేము కొన్ని కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే